RTI Live News. Ask for right. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయడంపై వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆత్మకూరు టీడీపీ టౌన్ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, ఆత్మకూరు మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి మాట్లాడారు. పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక తెలుగుదేశం పార్టీ పెన్షన్ ఇవ్వడానికి వ్యతిరేకమని నిరాధార ఆరోపణ చేస్తున్నారు. పెన్షన్ ఇవ్వడానికి ప్రైవేట్ సిబ్బంది కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే సిబ్బందిని ఉపయోగించవచ్చు కదా. కేవలం పెన్షన్దారుల ఓట్లు తెలుగుదేశం ప్రభుత్వానికి పడకుండా చూడడానికే జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర ఇది అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, ఆత్మకూరు మున్సిపాలిటీ క్లస్టర్ ఇన్ఛార్జ్ తోడేటి వెంకటయ్య, షేక్ ఖాదర్ బాషా, నలిశెట్టి రవి ప్రసాద్, నజీర్, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజల్ని పక్కదోవ పట్టించి తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నంలో ఇది ఒక భాగంగా చెప్పాలి. పింఛన్లు ఎవరు ఇవ్వుతున్నారయా? పింఛన్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎప్పుడు ఎవరు అడ్డం చెప్పిన దాఖలాలు లేవు. కేవలం మేము రాకపోతే ఇప్పుడే పెన్షన్ రాలేదని ఒక సాకు చూపించేసి ప్రజల్ని పక్కదో పట్టించ చేస్తున్న దాంట్లో ఇది ఒక భాగం. మీరు ఉన్న డబ్బుల ఖజానా వేల కోట్ల ముడుకాయలు వేస్తే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చింది వాస్తవం కదా. మీకా డబ్బులు ఉంటే సచివాలయ సిబ్బంది ఉంది, మున్సిపాలిటీ సిబ్బంది ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది ఉంది, ఎండి ఆఫీస్ సిబ్బంది ఉంది. వాళ్ళ ద్వారా పంచకూడదా? కేవలం ప్రజలు పక్కదో పట్టించేసి అమ్మమ్మో జగన్మోహన్ రెడ్డి పోతే ఏదో అవుతుందని మోసం మాటలు, కుచితాలు, కుప్పలు, కుట్రలతో, గొడ్డలతో, కత్తులతో, రాజ్యాలతో స్వచ్ఛందంగా మనసుపోతే చేయి. ఇలా చీప్ స్టిక్స్ వల్ల ప్రజలు మాత్రమే ప్రజలు మారరు. నీకు డబ్బులుంటే ఏ పంచు ఈరోజు పంచు, నీకు ఒక డబ్బు లేదు, సాకు చూపుతున్నావు, మోసం చేస్తున్నావు ప్రజల్ని. అది తెచ్చి తెలుగుదేశం పార్టీ మీద దుద్దుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది? అయ్యా ప్రచారం చేయకుండా డబ్బులు పంచండి. లేదండి సరే వాలంటీర్లు వద్దు, వాలంటీర్లు మేము ఇతరం కాదు, వాలంటీర్ని మీరు 5,000 3,000 ఇస్తున్నారు, మేము బ్రహ్మాండంగా చూస్తాం, బ్రహ్మాండంగా శాలరీ ఇస్తాం. వాళ్ళు పర్మిట్ కూడా చేసేదాక మా ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే నువ్వు పంచదలుచుకుంటే నిజంగా మీరు ఆలోచించండి. మీడియా సోదరు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ కానివ్వండి, బీజేపీ కానీ, ఏ పార్టీ నాయకులైనా, ఏ ప్రజలైనా మీరు ఒకటే అడుగుతున్నా, మీకా డబ్బు ఉంటే ఇన్ని డిపార్ట్మెంట్లు లేవు. సచివాలయం ఉందా, మున్సిపాలిటీ ఉందా, ఎండి ఆఫీస్ ఉందా, యూఆర్ఓలు ఉన్నారా, ఎంఆర్ ఆఫీసులు ఉన్నారా? ఎంత పని అది? ఇప్పుడు పంచదలుచుకుంటే వాస్తవం కాదు, మీరు ఆలోచించండి. మేము చెప్పడం కాదు, ఇది వాస్తవం కాదా? మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేదానికి కేవలం చేసే నాటకాలలో ఇది ఒక నాటకమే తప్ప ఇంకోటి కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే రేపు పత్రం పంచు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు పంచలేవు. ఇది తెలుగుదేశానికి ఓటు పడకుండా ముస్లింలను మోసం చేసేదానికి చెడ్డ పెద్ద తెలుగుదేశం చేసే భాగం కాబట్టి ఇటువంటి వద్దు అయ్యా ముఖ్యమంత్రి గారు. రేపు ఎన్నో డిపార్ట్మెంట్ ఉన్నాయి, ప్రతి గ్రామంలో డిపార్ట్మెంట్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా పనిచేసి పంచకపోతే పంచాయతీ చెబుతున్నా ఊరూరు ఉద్యోగం లేవనెత్తుదాం. గ్రామం నుంచి, తాలూకా నుంచి, మండలం నుంచి, తాలూకా జిల్లా వరకు కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ ప్రచారం చేయడం ఖాయం, ధర్నాలు చేయడం ఖాయం. అవసరమైతే ఎన్ని కేసులు పెట్టా కూడా మేము కాంట్రాక్ట్ ముట్టించడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా.